హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాకల్టీతో నేను మీ ముందుకు రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జాగ్రఫీ అంటే జాన్ సార్ అని, జాన్ సార్ అంటే జాగ్రఫీ అని చాలామంది స్టూడెంట్స్కి అటు అశోక్ నగర్లో కానివ్వండి, ఇటు విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం ప్రతి దగ్గర కూడా సార్ జాగ్రఫీ క్లాసెస్ ఏపీపీఎస్సికి అదే రకంగా యూపీఎస్సి స్థాయిలో కూడా డీల్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఎస్ఎస్ క్లాసెస్లో జాగ్రఫీ సబ్జెక్ట్ని ఒక లెజెండరీ ఫ్యాకల్టీ అనేది నేను చెప్తాను, జాన్ సార్ మనకు డీల్ చేయబోతా ఉన్నారు. అండ్ గ్రూప్ 1 లెవెల్లో నేను కంటెంట్ ఇస్తాను, నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దని చెప్పి నాకు సార్ చెప్పడం జరిగింది. మంచి స్నేహితుడు సార్ నాకు. సో ఐ హోప్ యు ఆల్ విల్ ఎంజాయ్ జాగ్రఫీ వీడియోస్. ఈరోజు ఈ క్లాస్లో జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంట్రడక్టరీ క్లాస్ని సార్ డీల్ చేయబోతా ఉన్నారు. సో వెల్కమ్ టు SS classes, sir. Thank you, sir. Hello, students. I am John and I will be dealing with the geography. So as said by Shravan sir, మేము ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము, ఇద్దరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద చెప్పాలని. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇప్పుడు కుదిరింది. యాజ్ Shravan said, I will be dealing with geography. సో అసలు జాగ్రఫీ ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్లో అసలు జాగ్రఫీలో ఫస్ట్ మనం సిలబస్ ఏముంటుందో చూసుకుందాం. సో మా జాగ్రఫీకి వచ్చేసరికి సో వాట్ ఆర్ ద గివెన్ సిలబస్ ఏమి ఇచ్చారు? సిలబస్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ టాపిక్ విల్ బి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, రైట్? సో ముఖ్యంగా జాగ్రఫీ అంటే ఎలా చదవాలి మనం? సో వాట్ ఈస్ జాగ్రఫీ? జాగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్. సి జియో అంటే ఎర్త్, గ్రఫీ అంటే స్టడీ. సో వాట్ ఈస్ జాగ్రఫీ? మా జాగ్రఫీ ఇస్ ద స్టడీ ఆఫ్ దట్ ఇన్ ద రిలేషన్ విత్ ద హ్యూమన్ బీయింగ్. అంటే మనకు ఎర్త్ ఏం చేస్తుంది, మనకు ఎర్త్కున్న రిలేషన్షిప్ని చదవడమే దట్ విల్ బి కాల్డ్ ఎస్ జాగ్రఫీ. సో ఆ జాగ్రఫీలో మనకు సిలబస్ ఏముంది? అవర్ సిలబస్ ఇస్ ఇండియన్ జాగ్రఫీ. సో ఇండియన్ జాగ్రఫీలో అసలు మనం ఏమేమి చూసుకోవాలి, రైట్? సో జనరల్గా ఒక జాగ్రఫీ సబ్జెక్ట్ మనం చదివేటప్పుడు మన జాగ్రఫీలో మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే విల్ బి హ్యావింగ్ ఫిజికల్ జాగ్రఫీ, దెన్ విల్ బి హ్యావింగ్ వరల్డ్ జాగ్రఫీ, దెన్ విల్ బి హ్యావింగ్ ఇండియన్ జాగ్రఫీ, రైట్? సి ముఖ్యంగా స్టూడెంట్స్లో ఉన్న ఒక స్టిగ్మా ఏంటి అంటే సి ఇండియన్ జాగ్రఫీ వేరు, వరల్డ్ జాగ్రఫీ వేరు, ఫిజికల్ జాగ్రఫీ వేరు. బట్ యాక్చువల్గా జాగ్రఫీ ఎలా చదవాలి? సి జాగ్రఫీని మనం రెండు విధాలుగా డివైడ్ చేస్తాం. వన్ విల్ బి కాన్సెప్ట్, సెకండ్ విల్ బి అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనకు ఫిజికల్ జాగ్రఫీ అనేది థియరీ అయితే ఇండియన్ జాగ్రఫీ విల్ బి అప్లికేషన్. అంటే ఫిజికల్ జాగ్రఫీలో ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ ఏముంటాయి మనకు ఫిజికల్ జాగ్రఫీలో? సి ద ఫస్ట్ టాపిక్ ఇస్ ఫిజికల్ జాగ్రఫీ. ఏముంటాయి ఫిజికల్ జాగ్రఫీలో? మా ఫిజికల్ జాగ్రఫీలో వాట్ ఈస్ సోలార్ సిస్టమ్, వాట్ ఈస్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎర్త్, క్లైమేట్, స్ట్రక్చర్, కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. అంటే సి ఫిజికల్ జాగ్రఫీలో ఏముంటాయి? ఫిజికల్ జాగ్రఫీలో మనకు అన్ని థియరీస్ ఉంటాయి. థియరీస్ అంటే క్లైమేట్ అంటే ఎలా ఉండాలి, ఎర్త్ ఇంటీరియర్ అంటే ఎలా ఉంటుంది, రైట్? విల్ బి హ్యావింగ్ ఆల్ ద థియరీస్, రైట్? ఇదే థియరీస్ని మనం అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సి ఫిజికల్ జాగ్రఫీలో మనం క్లైమేట్ గురించి చదువుకుంటాం. క్లైమేట్ గురించి చదువుకున్న తర్వాత క్లైమేట్లో అట్మాస్ఫియర్లో ఏమేమి ఉంది, ఎన్ని రకాల క్లైమేట్స్ ఉన్నాయి, ట్రాపికల్ క్లైమేట్ అంటే ఏంటి, టెంపరేట్ క్లైమేట్ అంటే ఏంటి, ఫ్రోజన్ క్లైమేట్ అంటే ఏంటి, అండ్ వాట్ ఆర్ మాన్సూన్స్, ఇవన్నీ మనం కాన్సెప్ట్స్ అనే ఫిజికల్ జాగ్రఫీలో చదువుకుంటాం. ఇండియన్ జాగ్రఫీలో ఏం చదువుకుంటాం? ఇండియన్ జాగ్రఫీలో సేమ్ ఇదే కాన్సెప్ట్ ఆఫ్ మాన్సూన్ ఇండియాకి అప్లై చేస్తాం, సేమ్ ఇదే కాన్సెప్ట్ ఆఫ్ ట్రాపికల్ క్లైమేట్ని ఇండియాకి అప్లై చేస్తాం, రైట్? ల్యాండ్ ఫార్మ్స్లో ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి, బ్లాక్ మౌంటైన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చదువుకుంటాం. సో ఇండియన్ జాగ్రఫీలో ఏం చేస్తాం? ఇండియన్ జాగ్రఫీలో ఇండియాలో ఫోల్డ్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇండియాలో బ్లాక్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే సి వాట్ ఈస్ జాగ్రఫీ హియర్? వన్ విల్ బి థియరిటికల్, సెకండ్ విల్ బి ప్రాక్టికల్. సో థియరిటికల్ని మనం ఫిజికల్ జాగ్రఫీ అంటాం, ప్రాక్టికల్ని ఇండియన్ జాగ్రఫీ లేదంటే మనం ఆంధ్ర జాగ్రఫీ ఆర్ స్టేట్ జాగ్రఫీ, ఎనీ పర్టికులర్ స్టేట్ ద స్టేట్ జాగ్రఫీలో మనం అప్లై చేస్తాం. సో వాట్ ఐ వాంట్ టు డిస్కస్ హియర్ ఇస్ సో మన టాపిక్లో ఏమేమి ఉన్నాయి? టాపిక్లో ఫస్ట్ టాపిక్ విల్ బి ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అంటే సి సిలబస్ అనేది స్టార్టింగ్ నుంచి ఇచ్చారంటే ఈ సిలబస్ని మనం చూస్తే ఏదైతే మనకు సివిల్ సర్వీసెస్లో ఉంటుందో, ఏదైతే మన గ్రూప్ 1లో ఉంటుందో ఆ సిలబస్ని షార్ట్ చేసి ఇచ్చినట్టుందంటే వాట్ ఎవర్ దేర్ ఇన్ ద జాగ్రఫీ, ఏవైతే జాగ్రఫీలో టాపిక్స్ ఉంటాయో ప్రతి టాపిక్ ఇందులో మనకు కవర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటే ఇండైరెక్ట్గా ఏంటి, మనం సోలార్ సిస్టమ్ పూర్తిగా చదవాలి అండ్ సోలార్ సిస్టంలో ఎర్త్ ఎలా ఉంది అది కూడా మనం చదవాలంటే we should read about all the
ప్లానెట్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్. ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ చదువుతున్నాం అంటే వీ షుడ్ నో వాట్ ఈస్ మిల్కీ వే గెలాక్సీ. ఒకవేళ మిల్కీ వే గెలాక్సీ తెలుసుకుంటే వీ షుడ్ నో వాట్ ఈస్ బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఆన్ ద హోల్ వీ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ ఇమేజ్ ఆన్ ద యూనివర్స్ బ్యాక్గ్రౌండ్లో మనం సోలార్ సిస్టమ్ చదవాలి, అట్ ద సేమ్ టైం సోలార్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో మనం ఎర్త్ చదవాలి, రైట్? మై స్టూడెంట్స్, ఐ వాంట్ యూ టు బి వెరీ కేర్ఫుల్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. నేను చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం, నేను వింటున్న స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ప్రకారం మా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందులాగా మనకు కంప్లీట్ ఫ్యాక్చువల్ డేటాస్ అయితే అడగట్లేదు. ఈవెన్ ఫ్యాక్ట్స్ అడిగినా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతున్నారు. అండ్ నేను ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి అంటే, సిలబస్ పేపర్లో ఏవైతే మనకు టాపిక్స్ ఉన్నాయో అందులోంచే క్వశ్చన్స్ వస్తాయా? ద ఆన్సర్ ఫర్ దిస్ విల్ బి డెఫినెట్లీ నో. ఆన్సర్ ఫర్ దిస్ విల్ డెఫినెట్లీ లో. అంటే ఇందులోంచే స్టాండ్ అయ్యి ఇందులోంచే క్వశ్చన్స్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిలబస్లో ఏముంది, ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటే ఎర్త్ గురించి మాత్రమే అడుగుతారా, మార్స్ గురించి అడగరా? అంటే వీ కెనాట్ సే ద ఆన్సర్. మార్స్ గురించి అడిగే అవకాశం కూడా ఉంది. అంటే డోంట్ ప్లెయిన్లీ స్టిక్ ఆన్ టు ద టాపిక్స్ విచ్ ఆర్ రిటర్న్ ఇయర్, రైట్? మరి ఈ టాపిక్స్ ఒకసారి మీరు గమనించినట్టయితే, ఇందులో ఏంటి, సోలార్ సిస్టమ్ ఉంది, ఇక్కడ వీఆర్ హ్యావింగ్ క్లైమేట్, రైట్? హియర్ వీఆర్ హ్యావింగ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇక్కడ ఏముంది మనకు ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్, రైట్? న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఒక్కసారి ఈ టాపిక్స్ని గమనించండి. దే ఆర్ నాట్ ఫ్యాక్చువల్ టాపిక్స్, దే ఆర్ కాన్సెప్చువల్ టాపిక్స్, రైట్? మాన్సూన్స్ ఎలా వస్తాయి, ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, సాయిల్స్ ఎలా ఫామ్ అవుతాయి. సో కంప్లీట్ ప్యాటర్న్ హ్యాస్ బీన్ చేంజ్, రైట్? మనం ఇప్పుడు ఏ స్టేట్ తీసుకున్నా కూడా, and they are openly state public service commissions are openly declaring that every paper will be in the pattern of civil services. So civil services pattern ఎలా ఉంటుంది, సివిల్ సర్వీసెస్ లో ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, రైట్? అలా మనకు ఏమేమి ఉన్నాయి సిలబస్ లో, మనకి ఈజీ అయ్యేటువంటి సిలబస్ లో వన్ ఎర్త్, సెకండ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎర్త్ లోపల మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విల్ బి హ్యావింగ్ 3 layers, క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో క్రస్ట్లో ఏం జరుగుతుంది, మ్యాంటిల్లో ఏం జరుగుతుంది, కోర్లో ఏం జరుగుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోర్లో మనకు విల్ బి హ్యావింగ్ ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్. ఇన్నర్ కోర్ ఈజ్ కంప్లీట్లీ సాలిడ్, అవుటర్ కోర్ ఈజ్ కంప్లీట్లీ లిక్విడ్. అంటే ఎర్త్ని మనం ఇలా సర్కిల్గా తీసుకుంటే, ఈ సర్కిల్లోంచి నేను సెంటర్లో ఒక కోన్ మనం బయటకు తీస్తాం. కోన్ బయటకు తీసినప్పుడు ద టాప్ మోస్ట్ లేయర్ దీన్ని ఏమంటాం మనం, దీన్ని మనం క్రస్ట్ అంటాము, మధ్యలో ఉన్నదాన్ని మ్యాంటిల్ అంటాము, అండ్ కింద ఉన్నదాన్ని కోర్ అంటాం. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ కోర్. సో కోర్లో ఏమున్నాయి, కోర్లో మళ్ళీ మనకు 2 layers వస్తాయి. ఒకటి ఇన్నర్ కోర్, ఇంకొకటి అవుటర్ కోర్. వన్ విల్ బి ఇన్నర్ కోర్, సెకండ్ ఈజ్ అవుటర్ కోర్. ఇన్నర్ కోర్ సాలిడ్ ఉంటుంది, అంటే క్రస్ట్ కంప్లీట్గా సాలిడ్ ఉంటుంది, మ్యాంటిల్ కంప్లీట్గా సాలిడ్ ఉంటుంది, ఇన్నర్ కోర్ కంప్లీట్గా సాలిడ్ ఉంటుంది. అవుటర్ కోర్ మాత్రం విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లిక్విడ్. దీన్నే మనం మ్యాగ్మా అంటాం, రైట్? సో భూమి మధ్యలో లిక్విడ్ లేదు. లిక్విడ్ ఎక్కడ ఉంది, మధ్యలో ఉన్న భాగం కన్నా కొద్ది పైన వీఆర్ హ్యావింగ్ లిక్విడ్. ఎందుకు మధ్యలో లిక్విడ్ లేదు, ఎందుకు అవుటర్ కోర్లో మాత్రమే లిక్విడ్ ఉంది, రైట్? సో ఇలాంటి టాపిక్స్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలానే ఇంకొకటి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏస్థెనోస్ఫియర్, రైట్? ఎందుకు మనకి టాపిక్ ఇచ్చారు, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ లో ఎందుకు టాపిక్ ఇచ్చారు అంటే, we have a layer called as asthenosphere. Asthenosphere ఉంది కాబట్టి మనకు ఎర్త్ లో we are having 7 continents. ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్ ప్లస్ ఏషియా, here will be having ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా, అండ్ here will be having అంటార్క్టికా, రైట్? మరి ఈ 7 కాంటినెంట్స్ ఎందుకు ఫామ్ అంటే బికాస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్థెనోస్ఫియర్. ఎస్థెనోస్ఫియర్ ఎక్కడ ఉంటుంది, ఎస్థెనోస్ఫియర్ మనకు మ్యాంటిల్లో ఉంటుంది. అంటే ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనకు విల్ బి కవరింగ్ ఇన్ ద ఇంటీరియర్స్ ఆఫ్ ద ఎర్త్. అలానే వాట్ ఇస్ ద నెక్స్ట్ టాపిక్? నెక్స్ట్ టాపిక్ ఇస్ క్లైమేట్. క్లైమేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హార్ట్ ఆఫ్ జియోగ్రఫీ, రైట్? ఎందులోంచి మీకు క్వశ్చన్స్ వచ్చినా రాకపోయినా కూడా క్లైమేట్లోంచి కంపల్సరీ విల్ బి హ్యావింగ్ ద క్వశ్చన్స్. డోంట్ వరీ, విల్ డిస్కస్ వెరీ డీప్లీ ఇన్ ద క్లైమేట్. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ద ఫ్యాక్చువల్ డేటాస్ లైక్ ఓషన్ వాటర్ టైడ్స్ అండ్ వేవ్స్. ఇదంతా మనకు ఓషనోగ్రఫీ కిందకు వస్తుంది. అంటే ఇండియాకి సంబంధించినంత వరకు వీఆర్ హ్యావింగ్ దిస్ ఫిజికల్ జియోగ్రఫీ. వాట్ ఇస్ ద సెకండ్ టాపిక్? సెకండ్ టాపిక్ ఇస్ ఇన్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, రైట్? అంటే ఇండియాకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫ్యాక్చువల్ డేటా. ఇక్కడ మనం అంతా ఏం చదువుతున్నాం, హియర్ వీఆర్ రీడింగ్ ఆల్ ద కాన్సెప్ట్. ఇక్కడ మనం కాన్సెప్ట్ చదువుతున్నాం. ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ మనం ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నాం. అంటే వన్ ఈస్ కాన్సెప్చువల్ జియోగ్రఫీ, సెకండ్ ఈస్ అప్లికేషన్ జియోగ్రఫీ. అంటే ఇక్కడ మనం క్లైమేట్ గురించి నేర్చుకుంటున్నాం. ఇండియా క్లైమేట్ ఎలా ఉంది,
ఏపీ క్లైమేట్ ఎలా ఉంది, రైట్? మరి ఇక్కడ మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేర్చుకుంటున్నాం. ఇండియాలో ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి. ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అంటే ఇండియా విల్ బి హ్యావింగ్ 5 ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్. అంటే ఇండియా మొత్తాన్ని జాగ్రఫీ పరంగా మనం 5గా డివైడ్ చేసాం. గ్రేట్ హిమాలయాస్, గ్రేట్ నార్త్ ఇండియన్ ప్లేన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ, కోస్టల్ ఏరియాస్ అండ్ ఐలాండ్స్. అలానే మా ఆంధ్రప్రదేశ్ని కూడా వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ మెనీ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్. అంటే వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ఏదైతే మనం ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నామో సేమ్ అప్లికేషన్ ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. అలానే వాట్ ఇస్ ద థర్డ్ కాన్సెప్ట్? మా థర్డ్ కాన్సెప్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, రైట్? వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ ఇయర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మోస్ట్లీ దీన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. దీన్ని కూడా మనం చాలా డీప్గా చూసుకుందాం, రైట్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో దీంట్లో కంప్లీట్ జాగ్రఫీ మనకు కవర్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ తీసుకుంటే మనకు లిథోస్ఫియర్ కవర్ అయింది, మా క్లైమేట్ తీసుకుంటే మనకు అట్మాస్ఫియర్ కవర్ అయింది, ఓషన్ తీసుకుంటే మనకు హైడ్రోస్ఫియర్ కవర్ అయింది. అంటే ఆన్ ఏ హోల్ మన వాట్ ఈస్ అవర్ సిలబస్? అవర్ సిలబస్ ఈస్ బయోస్పియర్. వాట్ ఈస్ అవర్ సిలబస్ ఆన్ ఏ హోల్? ఫిజికల్ జాగ్రఫీలో ఏముంది మనకు? బయోస్పియర్ ఉంది. అలానే వెన్ వీ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. మా ఎకనామిక్ జాగ్రఫీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, లేదంటే ఇండస్ట్రీస్, లేదంటే మినరల్స్, లేదంటే ట్రాన్స్పోర్ట్, ఎందులోంచి అయితే మనకు ఎకనామీ జనరేషన్ ఉంటుందో, ఆర్ ఎల్స్ మనకు కొద్దిగా ఎకానమీ అనేది కనిపిస్తుందో, దట్ విల్ బి కాల్డ్ as ఎకనామికల్ జాగ్రఫీ. దాంట్లో న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, అంటే మా మినరల్స్ వల్ల మనకు మైనింగ్ జరుగుతుంది, మైనింగ్ వల్ల దేశానికి ఎకానమీ అనేది బిల్డ్ అవుతుంది, రైట్? అంటే ఎకానమీకి ఏది ఇంపార్టెంట్? ఈ మినరల్స్ అనేవి ఇంపార్టెంట్. సో మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ మినరల్ ప్రకారం మనం ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలి, సో దానికోసం వీ షుడ్ బి రీడింగ్ ఎకనామిక్ జాగ్రఫీ. సో ఏపీలో ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయి, ఇండియాలో ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయి, మా ఏపీలో ఎటువంటి అగ్రికల్చర్ అవుతుంది, ఇండియాలో ఎటువంటి అగ్రికల్చర్ అవుతుంది, రైట్? మా అలానే ఏపీలో మినరల్స్కి సరిపడా మినరల్స్కి తగ్గట్టుగా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, వాటికి తగ్గట్టుగానే వాట్ ఆర్ ద మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, రైట్? సో ఇండస్ట్రీస్ ఉంటే ఆటోమేటిక్గా విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ as ట్రాన్స్పోర్ట్. సో వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లింక్డ్ టాపిక్. అవి కాకుండా చిన్న టాపిక్స్ దట్ విల్ బి కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్. ఎవ్రీథింగ్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద డీప్. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ టాపిక్ ఇస్ హ్యూమన్ జాగ్రఫీ. హ్యూమన్ జాగ్రఫీ అంటే కంప్లీట్గా మనుషులకు సంబంధించింది, అంటే పాపులేషన్ కానీ, ట్రైబ్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, all this will be coming in human geography. So human geography of India and AP, దాంట్లో human development, demographics అంటే పాపులేషన్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. వై పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు అర్బన్స్. ఇప్పుడు మనకి సిటీలో పాపులేషన్ ఎక్కువ అవుతుంది, విలేజెస్లో పాపులేషన్ తగ్గుతుంది. సో అగైన్ దిస్ విల్ బి కమింగ్ అండర్ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ మనకు ఫ్యాక్చువల్ డేటాస్, రైట్? ఇండియాలో ఏ రేసెస్ ఉన్నాయి, ఏపీలో ఏ రేసెస్ ఉన్నాయి, ఇండియాలో ఏ ట్రైబ్స్ ఉన్నాయి, ఏపీలో ఏ ట్రైబ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, వాట్ ఆర్ ద లింగ్విస్టిక్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, రైట్? ఆన్ ఏ హోల్ అవర్ సిలబస్ ఈజ్ సీమింగ్ టు బి ప్రిసైజ్. ఆన్ ద హోల్ మనం చూస్తే సిలబస్ మనకు ప్రిసైజ్గానే కనిపిస్తుంది, కానీ వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సిలబస్, రైట్? సో ఇన్ దిస్ శ్రవణ్ సామ్రాణి క్లాసెస్, దట్ ఈస్ ఇన్ దిస్ SS క్లాసెస్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ అ వెరీ డీటెయిల్డ్. ప్రతి టాపిక్ని కూడా నేను చాలా కూలంకషంగా చర్చిస్తాను. నేను ఇంగ్లీష్లో మాత్రమే కాదు, ఈవెన్ తెలుగులో కూడా చెప్తాను. కొన్ని కష్టమైన పదాలు నేను తెలుగులో కూడా రాస్తాను. సో once we start our course, everything will go according to the syllabus. ఏవైతే మనకు సిలబస్లో ఉందో ప్రతి టాపిక్ని కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాము. సో బై దిస్ ఐ కంక్లూడ్ దట్ ఏదైతే మనకు టాపిక్స్ ఉన్నాయో దాంట్లో మోస్ట్లీ మనకు దే ఆర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్. కొద్దిగా మనం కామన్ సెన్స్తో అండ్ కొద్దిగా మనం చిన్నప్పుడు నేర్చుకున్న జాగ్రఫీ గుర్తు తెచ్చుకుంటే ఆల్ ద టాపిక్స్ విల్ బి వెరీ ఈజీ అండ్ దే విల్ బి కేక్ ఫర్ us. థ్యాంక్ యూ.